శ్రీ వరాహిదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వాట్సాప్ ద్వారా పంపే మీ యొక్క పేరు, ఫోటో, హస్తరేఖలు చూసి పరిష్కారం చెప్పబడును. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆర్థిక సమస్యలు, గ్రహదోషాలు, ఇంకా స్త్రీ పురుష వశీకరణ చేయబడును. మరి ఏ ఇతర సమస్యలకైనా పూర్తి పరిష్కారం చెప్పబడును. వశీకరణ స్పెషలిస్ట్ గురుస్వామి గారు. వెంటనే సంప్రదించండి. సెల్ నంబర్ 9247720344. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో ఏంటంటే, అమ్మాయిలు మీకు ఫ్లాట్ అయిపోవాలి అంటే కొన్ని ట్రిక్స్ చెప్పాలి అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ గైస్, ఇది మీకు సూపర్ వీడియో అనే చెప్పాలి. చాలా సింపుల్ ట్రిక్స్ అనమాట. ఇవి జస్ట్ అప్లై చేసి చూడండి. సో ఎలాంటి అమ్మాయి అయినా సరే మీకు ఫ్లాట్ అంతే, దాంట్లో డౌట్ అయితే కూడా లేదనమాట. అవేంటి అనేది క్లియర్గా చెప్పేస్తాను. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ కూడా చెప్పాలి కదా, కొత్తగా వచ్చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చితేనే ఒక చిన్న లైక్ కూడా ఇచ్చేసేయండి. ఎగ్జాక్ట్లీ గైస్, కామన్ గర్ల్స్కి కొన్ని థింగ్స్ ఉంటూ ఉంటాయి, బట్ అవి చాలామంది అర్థం చేసుకోరు అనమాట. సో మీ వేలోనే మీరు వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకు ఇలాగే నచ్చుతారు, నాకు ఇలాగే ఉండాలి, నేను ఇలానే మాట్లాడతాను అంటే అది మీ వరకే అనమాట. అవతల వాళ్ళకి అది నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ఉంటారు, అండ్ బాయ్స్ని తీసుకున్నాం కొంతమందిని. సో అందరూ క్యారెక్టర్ ఒకేలాగా ఉండదు, అందరి మెంటాలిటీ ఒకేలాగా ఉండదు, అందరి వే ఆఫ్ థింకింగ్ ఒకేలా ఉండదు, అందరి టాకింగ్ కూడా ఒకేలా ఉండదు అనమాట. బట్ ఇక్కడ కూడా ఏంటంటే, మీకు నచ్చినట్టుగానే మీ వేలోనే వెళ్ళిపోతాము, అది అవతల వాళ్ళకి నచ్చాలి అంటే మేబీ నచ్చకపోవచ్చేమో. ఈ నార్మల్ గర్ల్స్కి కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట, అవి జనరల్గా అన్నమాట. బట్ అవి జస్ట్ మీరు చూసుకోగలిగితే డెఫినెట్లీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే పొగడ్తలు. సో అండ్ పొగడ్తలకి ఈ రోజుల్లో పడని వాళ్ళు ఎవరు అని మీరు అనుకుంటున్నారా? కొంతమంది పడరు, కానీ కొంతమంది పడతారు. కానీ కామన్ గర్ల్స్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, ఎవరైనా వాళ్ళని మెచ్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈరోజు ఏంటి నువ్వు ఇంత అందంగా ఉన్నావు, లేకపోతే ఏంటి ఈరోజు నీ హెయిర్ స్టైల్ ఇంత బాగుంది, అండ్ ఏంటి ఏదో స్పెషల్ ఉంది ఈరోజు, కొత్త డ్రెస్, అండ్ డ్రెస్ కూడా సూపర్ ఉంది, నీకు బాగా సెట్ అయింది. ఇలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వటం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ బ్రెయిన్లో హ్యాపీనెస్ వస్తుంది అనమాట. ఓకే, మెచ్చుకున్నారు ఐ థింక్ అనే ఒక ఫీల్ అనమాట, ఒక గుడ్ ఫీల్ అనేది ఏర్పడుతుంది. సో అలా ఉండటం వల్ల కూడా మీకు తొందరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారనమాట. బట్ ఏంటి అంటే, ప్రతిసారి పొగడమాకండి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి అన్నిటికీ పొగడొద్దు. బట్ అప్పుడప్పుడు కాంప్లిమెంట్స్ ఇవ్వండి. అప్పుడప్పుడు ఇచ్చే కాంప్లిమెంట్స్ స్పెషల్గా అనిపిస్తాయి. తనకి ఏం కావాలి అనేది ముందే గెస్ చేసి తనకి సర్ప్రైజింగ్గా పంపిస్తూ ఉండండి. ఎగ్జాక్ట్లీ. అండ్ మీ గర్ల్ ఫ్రెండ్కి అండ్ మీరు బాగా ఇష్టపడుతున్న వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏ విషయాల్లో సఫర్ అవుతున్నారు, అండ్ దేనికోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అనేది ఒక ఐడియా తెచ్చుకోండి ఫస్ట్. ఆ తర్వాత అంటే వాళ్ళకి అంటే నార్మల్గా కొన్ని ఉంటాయి, ఎగ్జాక్ట్లీ కొన్ని ప్లేస్లు చూడటము, కొన్ని గిఫ్ట్స్, లేకపోతే పర్టికులర్గా వాళ్ళు ఏ విషయాల్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ ఫెసిలిటీ కల్పిస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇలాంటివి కొన్ని ఐడియా తెచ్చుకోండి. సో దాన్ని బట్టి సర్ప్రైజింగ్గా వాళ్ళకి ఏదైనా ప్లాన్ చేసి ఏదైనా గిఫ్ట్స్ లాగో, లేకపోతే ఏదో ఒక వస్తువు లాగో ఇలా తీసివ్వటం వల్ల కూడాను చాలామంది సర్ప్రైజ్గా ఫీల్ అయిపోయి ఎక్సైట్ అయిపోయి మీకు చాలా క్లోజ్ అయిపోతారు అనమాట. అండ్ ఇది చాలామందికి జరిగింది, 100% నమ్మండి, అండ్ ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఏంటంటే, ఏమన్నా మాట్లాడుతున్నప్పుడు మేబీ మీరు ఏదో ఒక రాంగ్ వర్డ్ కానీ ఏదన్నా మాట్లాడినప్పుడు వెంటనే సారీ చెప్పేసేయండి. దానికి మళ్ళీ టైం తీసుకొని 4 రోజులు అలా అలా వద్దు. మేబీ ఇప్పటి వరకు మేబీ అలా చేస్తున్నట్లయితే మాత్రం అలా చెయ్యమాకండి. స్పాట్లో మీకు అనిపిస్తుంది, స్పాట్లో కాకపోయినా ఒక 5-10 మినిట్స్ కానీ మీకు అనిపిస్తుంది, అరే నేను అనవసరంగా ఈ రాంగ్ వర్డ్ యూజ్ చేశాను, ఇలా అనకుండా ఉండాల్సింది కదా, ఇలా చేయకుండా ఉండాల్సింది కదా, మీకు అనిపిస్తుంది చూసారా, వెంటనే సారీ చెప్పేసేయండి. మళ్ళీ వెంటనే దగ్గరికి తీసుకోండి వాళ్ళని. వాళ్ళు ఒకవేళ హర్ట్ అయినా, ఎమోషనల్ అయినా, కోపం తెచ్చుకున్నా పర్లేదు, మీరు మాత్రం వెంటనే సారీ చెప్పడం చాలా గుడ్ హ్యాబిట్, అండ్ జెంటిల్ మ్యాన్కి ఉంటే సూపర్ క్వాలిటీ అనమాట అది, సారీ చెప్పడం అనేది. బట్ చాలామంది దీనికి కూడా యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు, నేను ఎందుకు సారీ చెప్పాలి, నేను చెప్పను అని కూడా మాట్లాడుతూ ఉంటారు. బట్ నో వే, ఛాన్సే లేదు. అలా ఇగోకి యాటిట్యూడ్స్కి వెళ్తే మాత్రం రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు ఎవరికైనా సరే, నేను హానెస్ట్గా చెప్పేస్తున్నాను. బట్ అవన్నీ పక్కన పడేసి జెన్యూన్గా ఇష్టపడి వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి, వన్స్ ఇష్టపడ్డాక నేను చెప్తున్నాను. అలాంటి మెంటాలిటీ ఉంటేనే అవతల వాళ్ళు కూడా మీకు అంతే ఇదిగా కనెక్ట్ అవుతారు అనమాట. అలాగే ఇక్కడ ఎలాంటి గొడవ ఏం జరిగినా కూడా వెంటనే సారీ చెప్పేసేయండి, దగ్గర తీసుకోండి. చాలా 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 క్లోజ్ అవుతారనమాట వాళ్ళు మీకు. నెక్స్ట్ అలాగే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి. ఐ థింక్ చాలామందికి మీ గర్ల్ ఫ్రెండ్స్కి కొంచెం వాళ్ళు ఫైనాన్షియల్గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా సరే, మీరు కొంచెం ఒక మెరిట్ పొజిషన్లో ఉన్నా సరే, డెఫినెట్లీ మీ వంతుగా వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేయండి. బట్ అంటే నేను ఎందుకు చేయాలి, లేకపోతే అసలు అవసరమా, ఇలాంటి థాట్స్ పెట్టుకోవద్దు.
ఎందుకంటే మీరు వాళ్ళతో లైఫ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళని చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నారు కాబట్టి. సో, ఫైనాన్షియల్‌గా మీకు కొంచెం ఒక పొజిషన్‌లో మంచి పొజిషన్‌లో ఉన్నట్లయితే వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయండి. వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేబీ కొంతమంది చెప్పుకోలేకపోవచ్చు. అది అర్థం చేసుకొని అడక్క ముందే హెల్ప్ చేస్తారు చూసారా? అది నిజంగా చాలా మంచి క్వాలిటీ అనమాట. అబ్బాయిల్లో చాలా రేర్‌గా ఉండే క్వాలిటీ కూడా అనమాట. బట్ అది ఆ గుడ్ క్వాలిటీ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే అంటే వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేది తెలుసుకొని క్లియర్ చేయటం కానీ, సో అండ్ ఏమైనా కానీ ఒక డేరింగ్ పర్సన్ లాగా ఉండాలి. తనకి ఒక సెక్యూరిటీ లాగా అంటే మీరుంటే ఓకే. నాకు ఇంకేం అక్కర్లేదు. నాకు తనుంటే చాలు. నేను సేఫ్. అలాగే నన్ను చాలా బాగా ట్రీట్ చేస్తారు. నేను హ్యాపీగా ఉండగలను దీనితో అనే ఒక ఫీలింగ్ ఒక అమ్మాయికి రావాలి. ఆ ఫీలింగ్ వన్స్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్‌గా మీకు కనెక్ట్ అయిపోతారు అనమాట. అండ్ ఆ తర్వాత చూడండి మీరు ఎన్ని గొడవలు పెట్టుకోండి, ఏమైనా చేయండి మిమ్మల్ని వదిలేసి అస్సలు వెళ్ళరు వాళ్ళు అనమాట. జీవితాంతం మీతోనే ఉంటారు. ఫైనల్ వన్ వచ్చేసి ఫ్రీడమ్ అనమాట. సో, ఫ్రీడమ్ కల్పించటం కూడా అది అబ్బాయిల రెస్పాన్సిబిలిటీనే. అలానే ఫీల్ అవ్వాలనమాట. అదేదో ఒకలాగా ఫీల్ అవ్వమాకండి. సో, ఇప్పుడు ఎందుకంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం రిలేషన్‌షిప్‌లో గర్ల్ ఫ్రెండ్‌ని అన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు. సో, అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇది వేయకూడదు, అది వేయకూడదు, ఇలా మాట్లాడకూడదు. ఇలాంటివి రెగ్యులర్‌గా ఎప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో చెప్తే తప్పేం కాదనుకోండి. బట్ ప్రతిసారి మీరేదో వాళ్ళని కంట్రోల్ చేస్తున్నట్లుగా మాట్లాడమాకండి. సో, అది వర్కౌట్ అవ్వదు. సో, వాళ్ళకి అంటే నువ్వు ఫ్రీగా ఉండు. నువ్వు నాతో ఫ్రీగా మాట్లాడు. సో, ఇది చెప్పొచ్చు, ఇది చెప్పకూడదు అలాంటి థింగ్స్ ఏం పెట్టుకోమాకు. ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే నాతో ఏం మాట్లాడాలి అనుకున్నా సరే నువ్వు చాలా ఫ్రీగా నాతో మాట్లాడు అని చెప్పాలనమాట మీ గర్ల్ ఫ్రెండ్‌కి. ఆ ఫెసిలిటీ మీరు కల్పించాలి. ఆ థాట్స్ వచ్చాయి అంటే ఆ అమ్మాయి మీకు ఫ్లాట్ అయిపోవాల్సిందే అనమాట. ఇవన్నీ చాలా చాలా సింపుల్ ట్రిక్స్ గైస్. ఖచ్చితంగా వర్క్ అవుతాయి. నేను 100% చెప్పగలను. బట్ మీకు వర్క్ అయ్యి మీ రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అయ్యి అండ్ మీరు చాలా హ్యాపీగా ఉంటే నేను కూడా చాలా హ్యాపీగానే ఉంటాను. మంచి మంచి కంటెంట్‌తో మీకు వీడియోస్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ ఇది వీడియో ఎండ్ చేస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీ రిలేషన్‌షిప్‌లో మీకు తను కావాలి, తనతోనే లైఫ్ ఉండాలి, తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలనే థాట్‌లో మీరు గనుక ఉన్నట్లయితే అబ్బాయిలు నేను చెప్పినవి ఫాలో అయిపోండి యాస్ టీజ్‌గా. ఖచ్చితంగా మీకు ఉపయోగపడతాయి. అండ్ థ్యాంక్